ఎగ్జిస్టెన్స్ అనేది దాని గురించి మీకు చెప్పాను. ఈ ఫస్ట్ అంటే కొన్ని టెక్నికల్గా వాడే పదాలు కొన్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. కింద నుంచి పైకి అయితే 7th ప్లేన్ అంటారు కదా, కింద నుంచి పైకి అంతస్తులు కూడా ఇప్పుడు కింద నుంచి పైకి కానీ పై నుంచి కింద కాదు కదా, అట్లాగే ఇందులో కూడా అంతే 7th ప్లేన్ అంటారు. ఈ 7th ప్లేన్ is called the plane of all existence. Where experience is only the factor. Experience is the pure state. Everything is dissolved except the awakened consciousness. Here we will be in the plane of the awakened consciousness. Here it is beyond awakening. Here awakening is dissolved. No awakening is here. The pure thing, pure experience here, pure thing. Whereas when it comes down to 6th plane, it is called Paranirvanic or awakened consciousness or pure consciousness. This is like a dissolved condition. The 7th plane is like a dissolved condition where the consciousness is fully dissolved, just like sugar in sugar solution. Whereas this is sugar crystallized. This is sugar and this is sugar. That is, on the 7th plane there is consciousness, and on the 6th plane also there is consciousness. But on the 7th plane it is dissolved, and on the 6th plane it is awakened.
దీంట్లో సెవెంత్ ప్లేన్ లో కరిగిన పంచదార లాగా ఉంటుంది. సిక్స్త్ ప్లేన్ లో పంచదార స్ఫటికములు కట్టుకొని ఉన్నటువంటి స్థితి. నీళ్లు ఉన్నాయి, పంచదార సాచురేటెడ్ సొల్యూషన్ వచ్చింది. మళ్ళీ కొంత పంచదార వేసాం, పంచదార క్రిస్టల్స్ డిజాల్వ్ కాలేదు. కొంచెం వేడి చేసాం, డిజాల్వ్. మళ్ళీ కొంచెం చల్లటి చేసాం, అడుగున క్రిస్టల్. ఇదే షుగర్ సొల్యూషన్ లో షుగర్ క్రిస్టల్స్ ఉన్నట్లుగా సిక్స్త్ ప్లేన్ లో కాన్సెప్ట్లెస్ ఏమవుతుండగా ఉంటుంది. ఇంకా ఏమైంది కానీ మెడికల్ ఉండటం అంటే షుగర్ సొల్యూషన్ లో షుగర్ ఉన్నట్టే. సెవెంత్ ప్లేన్ లో షుగర్ సొల్యూషన్ లో డిజాల్వ్, ఎవ్రీథింగ్ డిజాల్వ్. కాబట్టి దట్ ఈస్ సెవెంత్ ప్లేన్ అండ్ దిస్ ఈజ్ సిక్స్త్ ప్లేన్. సిక్స్త్ ప్లేన్ ఏమంటారంటే పరా నిర్వాణిక్ ప్లేన్. When you come to fifth plane, this is called ప్లేన్ ఆఫ్ బ్లిస్. సుఖము, ఆనందము, సంతోషము మొదలైనవి. ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ కాల్డ్ ఆల్సో ది ప్లేన్ ఆఫ్ లవ్ అని అర్థం. ప్రేమ అనేటువంటి క్లియర్గా అది బుద్ధిక్ ప్లేన్ అంటే ఒక చోట దాన్ని బుద్ధి అంటారు, కొన్ని చోట్ల ప్రేమ అంటారు. కాబట్టి ఇట్స్ కాల్డ్ ది బుద్ధిక్ ప్లేన్ ఆర్ ది ప్లేన్ ఆఫ్ లవ్. దీని తర్వాత ఫోర్త్ ప్లేన్. ఫోర్త్ ప్లేన్ టూ పార్ట్. ఒకటే హయ్యర్ మెంటల్ ప్లేన్, ఉత్తమ మానసిక లోకములు అంటారు ఈ ప్లేన్. లోయర్ మెంటల్ అంటే సాంసారికమైనటువంటి మనస్సు. ఇక్కడ మనంతా చాలా మంది ఈ ఫోర్త్ ఫ్లోర్ లో హాఫ్ ఉంటుంది. అక్కడ మళ్ళా హాఫ్ ఫ్లోర్ అక్కడ ఎక్కడ కానీ ఇక్కడ కానీ అనుకుంటాం ఎక్కువ. ఇవన్నీ కూడా హయ్యర్ ప్లేన్. ఇక్కడ నుంచి ఇంకా వీళ్ళంతా ఇనిషియేట్స్ అంటారు, అంటే గణేశ్వర్ అంటారు. ఇక్కడ మాస్టర్స్ అంటారు, గురు పరంపర. అంటే వాళ్ళంతా ఇక్కడ నుంచి మాస్టర్స్ ఉంటారు. ఈ మాస్టర్స్ ఉంటుంది, ఇదేమో ఇనిషియేట్ ఉండేది. అంటే స్థూలంగా చెప్తున్నాను, అటు ఇటు కూడా ఉండాలి. ఇది ఇక్కడ నుంచి యాక్సిడెంట్ మొదలైన వాళ్ళు ఉండేది, వ్యవసాయకులు వాళ్ళంతా కూడా. ఈ ప్లేన్ మామూలు ఆర్డరీ రొటీన్ మైండెడ్ మ్యాన్ ఉంటాడు ఫోర్త్ ప్లేన్. ఇక్కడ ఇనిషియేట్ ఉంటారు సిక్స్త్ ప్లేన్. సెవెంత్ ప్లేన్ లో మాస్టర్స్ ఉంటారు. మన పని డిగ్రీలు పని చేస్తారు చూడండి. మామూలుగా సీటు పుచ్చుకునే ప్రతి వాళ్ళని మనం మాస్టర్ అనరాదు. వీళ్ళు వేరు, అసలు ఈ కేటగిరీ వాళ్ళంతా వేరే. వీళ్ళు వేరుని వీళ్ళు సీటు కేటగిరీ ఆఫ్ తీసుకుంటారు.
ఎందుకంటే ఈ ప్లేన్లో వాళ్ళకి దే డోంట్ రిక్వైర్ ఫిజికల్ బాడీ టు వర్క్. అసలు చాలా రేరుగా చూస్తాం. చూడండి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీ ఉందనుకోండి, చాలా పెద్దది. దాంట్లో వర్క్ చేసేటువంటి వర్కర్స్కి ఆ ఫ్యాక్టరీ తాలూకు జనరల్ మేనేజర్ కానీ లేదా డైరెక్టర్ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ కానీ మీరు నేరుని ఎందుకంటే వాడు తీసుకున్నాడనే డిసిజన్స్ ఇంప్లిమెంట్ అయ్యేది మేనేజింగ్ డైరెక్టర్ వాడేది. కానీ చూడటం కానీ డైరెక్ట్ కాంటాక్ట్లో కానీ ఒక్కోసారి జరగదని చెప్పచ్చు. అట్లాంటి కనుక వీళ్ళు ఈ 7th ప్లేన్లో వాళ్ళని మనం నార్మల్లీ వీ విల్ నాట్ సీ బికాస్ దే బిలాంగ్ టు 7th ప్లేన్. అండ్ వాళ్ళ ఆఫీస్ వేర్, మన ఆఫీస్ వేర్. ఇక్కడ వర్కింగ్ ప్లేన్ అయినా వీళ్ళ ఆఫీసు ఇది యాక్చువల్ ప్లేన్. ప్రాణమయ కోసము ఉంటారు. ప్రాణమయ కోసం అనేటువంటి దాంట్లో ఉంటుంది. దే హ్యావ్ దేర్ ఆఫీస్ ఆన్ దిస్ ప్లేన్, హైయర్ ప్లేన్. చెప్పుకున్నాం కదా ప్రాణవాయు జగత్ అని చెప్పి చెప్పుకున్నాం మన చాలాసార్లు. అక్కడ ఉంటుంది వాళ్ళకి ఆఫీసు, ఈ ప్లేన్లో ఉంటుంది. కాబట్టి డిస్ట్రక్షన్ ఉండదు. డిస్ట్రక్షన్ అంటే యాక్చువల్గా సోలార్ ప్లేన్స్ అని అంతకన్నా పగిలినటువంటి వాటిల్లో. అది కాక యాక్చువల్ ప్లేన్లో ఉన్నప్పటికీ అవి వాటి సెంటర్స్ డిఫరెంట్ ప్లేసెస్ లో లొకేట్ అవుతాయి. ఒకసారి చెప్పాను మీకు ఏమనంటే దీని మీద కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ది వైటాలిటీ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ వెరీ సెన్సిటివ్ ఆర్ అక్యూట్ ఇన్ దోస్ ప్లేసెస్. ఈ వైటల్ వైబ్రేషన్స్ ఉన్నాయే అవి ఆ పర్టికులర్ ప్లేసెస్ లో బాగా అక్యూట్ గా ఉంటుంది. ఎట్లాంటిదంటే కంటిలో ఉన్నటువంటి స్పర్శతిలో కాలిగా ఉన్నటువంటి స్పర్శతి ఎలా ఉందో అట్లా కంటిలో చాలా అక్యూట్. చిన్న నలగబడ్డా సరే కళ్ళు ఇలా పెట్టేసి ఇలా వెరీ సెన్సిటివ్ ఉంది. అది ఇక్కడ పువ్వు పడ్డా అంత లెక్కలేదు, కానీ కంట్లో ఎంత చిన్న నలగబడ్డా సరే కంటి అట్లాగా దీని మీద కూడా దేర్ ఆర్ సర్టన్ సెన్సిటివ్ పాయింట్స్ అక్కడ మ్యాగ్నెటిక్ సెంటర్స్ ఉన్నాయి. వాటిల్లో మిగతా చోట్ల ఉన్నటువంటి దానికి వాటిలో ఉన్నదానికి ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ మచ్ మోర్ వెన్ కంపేర్ టు అదర్ ప్లేసెస్. ఇది ఎలా అయితే వీటి మీద ఉన్నదానికి ఎలివేషన్లో వెళ్ళేసరికి డిఫరెన్స్ ఏదైతే అవుతుందో అవుతుంది కదా. డిఫరెన్స్ పైకి వెళ్ళేసరికి ఎనర్జీ చాలా హైలీ చార్జీడ్గా ఉంటుంది, కేంద్ర గడ్డి తగ్గుతూ ఉంటుంది. అట్లాగా అది కాక అట్లాంటి తేడానే అంతకన్నా ఎక్కువ తేడా ఉంటుంది భూమి మీద కొన్ని చోట్ల. ఆ ఉండటం వాటిలో కూడా డిగ్రీస్ ఉన్నాయి. సెన్సిటివిటీ ఒక చోట 10% ఉంటుంది, ఒక చోట 50% సెన్సిటివిటీ ఉంటుంది, ఒక చోట 10% సెన్సిటివిటీ ఉంటుంది. డిఫర్ అకార్డింగ్ టు ది ప్లేస్. ఆ 10% సెన్సిటివిటీ ఉన్నటువంటి చోట్ల వీళ్ళ సెంటర్స్ పెడతారు. దే విల్ హ్యావ్ దేర్ వర్కింగ్ ప్లేస్ అట్ దీస్ 10% సెన్సిటివ్ పాయింట్స్ అపాన్ ది ఎర్త్. అవి కూడా ఏంటి
there are seven. There are seven places upon earth which are very sensitive. And these people are having their offices upon these seven places, which are very షిఫ్ట్ అవుతూ ఉంటాయి. అక్కడ దీస్ పీపుల్ వీ హ్యావ్ ది దైర్ ఆఫీసర్ హిమాలయాస్ అట్లా అక్కడక్కడ కొన్ని ప్లేసెస్ లో దే ఆర్ హ్యావింగ్ ఆల్ప్స్ మౌంటైన్స్ ఇన్ స్విట్జర్లాండ్ అట్లా సమ్ ప్లేసెస్ అపాన్ ఎర్త్ దే ఆర్ హ్యావింగ్ దేర్ ఆఫీసెస్. వీళ్ళు అలాగే సర్టన్ ప్లేసెస్ ఇన్ టిబెట్ ఇట్లా అది వీళ్ళు ఈ 7 ప్లేసెస్ నుంచి ఆపరేట్ చేస్తుంటారు. ఆఫీస్ ఇక్కడ ఉన్నప్పటికీ వీళ్ళకి దే ఆర్ హ్యావింగ్ కంట్రోల్ అపాన్ ది ఎంటైర్ ఎర్త్ అని మర్చిపోకండి. దే గాట్ కంట్రోల్ అపాన్ ది హ్యూమన్ బ్రెయిన్ అపాన్ ది ఆల్ ఓవర్ ది ఎర్త్. అది మాత్రం ఎందుకంటే నేను మొదట చెప్పాను, దే వర్క్ అపాన్ ది యాక్చువల్ ప్లేన్ అపాన్ ది ఎర్త్. దీని యొక్క ప్రాణమయ కోసము నుండి వాళ్ళకి ఆఫీసెస్ ఉన్నాయి అని చెప్పాను. మనకందరికీ కూడా వచ్చేది ఏంటంటే అవర్ వైటల్ బాడీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ వైటల్ బాడీ కదా. ఆల్ ది సబ్స్టెన్స్ వీఆర్ ఎంజాయింగ్ ఇన్ అవర్ బాడీ ఈజ్ ఫ్రమ్ ది ఎర్త్. కాబట్టి ఎర్త్ యొక్క వైటాలిటీలో ఎనర్జీ ఉంటే అది ఎర్త్ నుంచి మనకు వస్తుంది. కాబట్టి ఎర్త్ యొక్క యాక్చువల్ బాడీ ఉంటుంది, దాంట్లో మనం ఉంటాం. మనదంతా అవర్ యాక్చువల్ బాడీ మనం పుట్టి కదా ఫారెన్స్ యాక్చువల్ బాడీ ఆఫ్ ది ఎర్త్. కనుక దే ఆపరేట్ అపాన్ దిస్ ప్లేన్ యాక్చువల్ ప్లేన్. దే విల్ బి హ్యావింగ్ కంట్రోల్ అపాన్ అవర్ యాక్చువల్ ప్లేన్ ఆటోమేటికల్. ఇక్కడ నుంచి చేస్తారు. రైల్లో కూర్చున్నప్పుడు ఆ రైల్లో కూర్చున్నటువంటి వాళ్ళందరి మీద ఎక్కడో బెంగళూరులోనూ ఎక్కడో ఉంటే ఆటోమేటిక్ సిగ్నల్స్ కంట్రోలింగ్ ఉంటుంది చూడండి. ఆ కంట్రోలింగ్ పాయింట్ వాడి చేతిలో ఉంటుంది మొత్తం ఎంటైర్ ట్రైన్. ఎవ్రీబడి ఈజ్ ఇండైరెక్ట్లీ కంట్రోల్ ఫ్రమ్ దట్ పర్సన్. అట్లా ఉంటారు. ద కంట్రోల్ in 7 ways. These 7 ways are called 7 ways. Antar. They are called 7 ways. Each way belongs to a particular place. దాని గురించి మనకి సమ్ సర్టిఫికెట్ దాంట్లో మీకు చెప్తాను. వాట్ ఆర్ ది 7 ways ఎక్సెట్రా. ఎందుకంటే మన హోమియోపతికి బాగా దగ్గర సంబంధం ఉంది ఈ 7 ways. యానిమల్ చెప్పింది కూడా 7 అన్న పదం కాకుండా డిఫరెంట్ ప్లేన్స్ ఆఫ్ ది బాడీ హౌ దే ఆర్ డివైడెడ్ అవన్నీ కూడా యానిమల్ చెప్పినటువంటి వాటిల్లో కూడా ఉన్నారు. కాబట్టి వాట్ ఆర్ ది యానిమల్ ప్లాంట్ వీళ్ళు కూడా చెప్పారు డిఫరెంట్ ప్లేన్స్ ఇన్ ది బాడీ. ఈ 7 ప్లేన్స్ 7 ways అని చెప్పారు. They will control
సెవెన్ వే విచ్ ఆర్ కాల్డ్ ది సెవెన్ వే అంటారు వర్ణములు. యాక్చువల్గా సెవెన్ డైరెక్షన్. వర్ణం అన్న పదానికి అర్థం డైరెక్షన్ అని అర్థం. సెవెన్ డైరెక్షన్ ఆపరేట్. ఇది సెవెన్ డైరెక్షన్స్ లో ఆపరేట్ అవుతుంది. వీళ్ళు ఆపరేట్ అవుతారు. సరే, అది అట్లా ఉంటుంది. మహాపర నిర్వాణకు లేదు. ఫిఫ్త్దేమో పర నిర్వాణకు. ఫిఫ్త్దేమో it is called the body plane or the plane of love. Fourth plane is called mental plane, divided into two parts, higher plane and lower plane. And इनको नेक्स्ट पार्ट में इट इज कॉल्ड थर्ड प्लेन. इट इज कॉल्ड एक्शन प्लेन. ప్లేన్ మధ్యలో నిర్వాణిక్ ప్లేన్ అని కూడా ఉంటుంది. అది ఒక్కటి తీసుకుంది. ఇది ఫిఫ్త్ ప్లేన్ ఇస్ కాల్డ్ నిర్వాణిక్ ప్లేన్. ఫిఫ్త్ ప్లేన్ ఇస్ కాల్డ్ బుద్ధిక్ ప్లేన్. ఇది ఇక్కడ ఇది హైయర్ మెంటల్, అదేమో థర్డ్ ప్లేన్. సెకండ్ ప్లేన్ యాక్షన్ ప్లేన్. ఫిజికల్ ప్లేన్. భౌతికం ఏంటంటే అనుమయ జగత్తు. ఈ ఫస్ట్ ప్లేన్ ఇది కాళ్ళకి ప్లేన్ ఆఫ్ మ్యాటర్. ద్రవ్యము అంటారు. మన తెలుగులో ద్రవ్యం అంటే ఏంటో, ఇంగ్లీష్లో మ్యాటర్ అంటే ఏంటో అదే అర్థం. ఇది ధర్మిది. First physical plane, second action plane, third mental plane, higher mental and lower mental, fourth buddhic plane, fifth nirvanic plane, sixth paranirvanic plane, seventh mahaparanirvanic plane. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మహాపర నిర్వాణము, పరనిర్వాణము, నిర్వాణము అని చెప్పినటువంటిది దీస్ ఆర్ కాల్డ్ ది కాస్మిక్ ప్లేన్. ఈ కాస్మిక్ ప్లేన్స్ అన్నీ కూడా సోలార్ ప్లేను, కాస్మిక్ ప్లేను. ఈ నిర్వాణిక్ ప్లేన్ అనేటటువంటిది దగ్గర నుంచి సోలార్ ప్లేన్
అని అనవచ్చును. అంటే సౌరమండలం అనేటువంటిది ఇక్కడ నుంచి అంటే సూర్యుడు ఉన్నటువంటి జ్ఞాపకం అంటే జీవము అనేది ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. జీవితిగా జీవము అనేటువంటిది ప్రారంభమైనటువంటి చోటు సోలార్ ప్లేన్, నిర్వాణిక్ ప్లేన్. దాని తర్వాతది విద్యుత్ ప్లేన్ అన్నారు. దాని తర్వాత హయ్యర్ మెంటల్ ప్లేన్, లోయర్ మెంటల్ ప్లేన్ అన్నారు. ఈ ఫిఫ్త్ ప్లేన్ పైన ఉన్నటువంటిది ఫిఫ్త్ ప్లేన్ పరానిర్వాణిక్ ప్లేన్ అంటే వేర్ ప్యూర్ కాన్షియస్నెస్ చెప్పండి. అట్లాగా అంటే ఇక్కడ ఈ పరా నిర్వాణిక్ అనేటువంటిది మనం పర లోకము లేక పరాశక్తి లేక మూల ప్రకృతి అంటాం. ఈ పేర్లతో దీని గురించి మనం సంచరిస్తాం. ఇక్కడి నుంచి ఇది పుడతారు. సన్ను వీళ్ళందరూ ఇక్కడ పుడతారు. మదర్ ఆఫ్ దీస్. ఇక్కడ నుంచి లైఫ్ అనేది జనరేట్ అవుతుంది. సోలార్ ప్లేన్, అది సోలార్ ప్లేన్. కనుక జీవము అన్నట్టు లైఫ్ ఎనర్జీ ఫస్ట్ ఒరిజినేట్ అయ్యేది ఇక్కడ నుంచి. దాని రిఫ్లెక్షన్ మూన్ ద్వారా రిఫ్లెక్ట్ అయ్యి త్రూ మూన్ వీ రిసీవ్ బయలాజికల్ లైఫ్. ఇక్కడ నుంచి మూన్ ద్వారా వచ్చేటువంటిది ఏంటంటే ఇక్కడేమో బేసిక్ అంటే లైఫ్ కాన్షియస్నెస్ అంటే నేను అనేటువంటి జీవాత్మ మళ్ళీ ఎట్లున్నాడో అది పుట్టినటువంటిది ఇక్కడ నుంచి. మూన్ ద్వారా వచ్చేటువంటిది ఏంటంటే బయలాజికల్ కూడా మన సర్వైవల్ ఆఫ్ టిష్యూస్ మరి ప్లానెట్ లో తిరగడము అది అంటే ఫిజికల్ నేచర్ పుట్టడానికి కావాల్సినటువంటిది అంతా కూడా మూన్ దగ్గర నుంచి వస్తుంది. ఫిజికల్ లైఫ్ తర్వాత ప్రకృతి ఇవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి ప్రాణశక్తి అంతా కూడా చంద్రుడి దగ్గర నుంచి వస్తుంది. మనలో ఉన్నది ప్రజ్ఞ జీవులు పుట్టడం అనేటువంటిది అంటే భౌతిక శరీరాలు ధరించడం వాటికి సంబంధించినదంతా కూడా మూన్ దగ్గర నుంచి వస్తుంది. అది కాక సోర్స్ జీవుడు పుట్టడం అనేటువంటిదేమో సన్ దగ్గర నుంచి వస్తుంది. తేడా సన్కి సోల్ లైఫ్, వేరే మూన్కి ఫిజికల్ లైఫ్. బయలాజికల్ కింద మీకు బయలాజికల్ గా అంతా కూడాను మూన్ బయాలజీ. మూన్ సంబంధించిన కేటగిరీ అదంతా కూడా ఆ డిపార్ట్మెంటే సంబంధం లేదు. సన్నుకు సంబంధించినంతా కూడా ఇటు వేస్తూ మినరల్స్ మొదలైనటువంటి అంటే ఇది వస్తుంది ప్లేన్ ఆఫ్ ఒక రకంగా చెప్పాలంటే మీరు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అంతా కూడా కొంతవరకు దానికి సంబంధించింది అని అనుకోవచ్చు. బయాలజీ జువాలజీ అంతా కూడా దీనికి సంబంధించి లైఫ్, జనరేషన్ ఆఫ్ లైఫ్, టిష్యూస్, సెల్స్, ఫార్మేషన్ ఆఫ్ సెల్స్, formation of tissues, all this belongs to moon. Atoms, formation of atoms,
ఆటమిక్ ప్లేన్ ఎనర్జీ, దాని వెనకాల ఉన్నటువంటి కాన్షియస్నెస్, దిస్ బిలాంగ్స్ టు గాడ్. అది తేడా. కనుక ఫిఫ్త్ ప్లేన్ నిర్మాణిస్తున్నారు, చెప్పండి సోలార్ ప్లేన్. ఫోర్త్ ప్లేన్ ఇట్ ఇస్ కాల్డ్ ది ప్లేన్ ఆఫ్ బుద్ధి. థర్డ్ ప్లేన్ మైండ్, హయ్యర్ మైండ్, లోవర్ మైండ్. సెకండ్ ప్లేన్ ఆస్ట్రల్, అంటే ప్రాణమైపోతుంది. ఫస్ట్ ప్లేన్ ఇస్ కాల్డ్ ఫిజికల్ సాఫ్ట్వేర్. అంటే ఈ సెకండ్ ప్లేన్ ఏంటంటే భౌతికమైనటువంటి జగత్తుకు సంబంధించినటువంటి ఈ యాక్చువల్ ప్లేన్ ఫిజికల్ లైఫ్ సర్వైవల్కి సంబంధించినటువంటి ప్రాణమయ కోసం మనలో పనిచేసేటువంటి ప్రాణశక్తి హ్యూమన్ బాడీస్ వాటిలో పనిచేసేటువంటి ప్రాణశక్తి. ఈ ఫస్ట్ మ్యాటర్ ఆర్బిటర్ ఇక్కడికి మనం చేసి మళ్ళీ 8 బ్యాలెన్స్ కంట్రోల్. సెకండ్, థర్డ్ ఎక్సెట్రా. ఇది కాదు సెకండ్ ప్లేన్ కనిపిస్తుంది. Point and circle. I tell you some information. Circle is a point. Now, the circle scripture, normally, the circle is represented by circle. Unending circle. Circle is represented as unending circle. That is why when the wood is cut at one place, where it is cut, and from there the head and toe, suppose this is head and this is the toe. There is a difference. Time is eternal, I have told you. Time is never ending. The time appears to be have a beginning and ending, but in fact, time is never ending. Where is the beginning of the time? We are thinking that today is morning, now, like that. Now, 6 o'clock, the day starts at 7 o'clock or something. That's your method. This is your proposal. But actually, when you understand the rotation of the globe, time is never ending. There is neither beginning nor the end. The beginning only is the birth of the planet, and the end is only with the destruction of the planet. But until that, there is no end of the planet. Even if the planet is destroyed, still the sun exists, therefore there is time. If we are not aware of the time, we cannot say that there is no time. Suppose we have not opened our door today, because today is Sunday, I slept right from morning to night.
and I never opened the door because I have not seen the sun. I cannot say that there is no sun today. There is no sun on Sunday, you can say. Isn't it? ఆదివారం అంటే మనం తలుపులు తెరవలేదు కదా, సన్ లేదంటే ఎలాగా? సన్ ఎలాగా ఉంటుంది, వాడు ఉండకపోవడం ఉండదు. మనం తలుపు తెరవడం తెరవకపోవడం అన్నదే ఉంటుంది. అలాగా టైం ఎప్పుడు కూడా ఎక్కన్నా పిల్లలు don't know when it started and we don't know when it ends. Eternal means for our purpose, for our time. So, for some crores of years. So, time appears to be higher beginning. That means, when you start to count from now, then you can start 1 minute, 2 minutes like that. 1 hour, 2 hours, 1 day, 2 days, 3 days, like that. You have started the counting today, then for you, this is the beginning of the time. And మనకు టైం ఎప్పుడు ప్రారంభమైందంటే మనం ఎప్పుడు దాన్ని నోటీస్ చేయడం మొదలెట్టామో అప్పటి నుంచి ప్రారంభమైంది. అంతకుముందు మనకు టైం లేదు, కానీ టైం మాత్రం ఉంది. టైం లేకపోతే ఎప్పుడూ ఉండదు. ఇప్పుడు సరి లేస్తా అంటే మనకు లేడు, అసలు లేడు ఆకాశంలో. ఎందుకు లేడు? ప్రొటెక్షన్లో చిన్నపిల్లలు. సరి లేదంటే మనకు లేడని అర్థం. అలాగే టైం బర్త్ ఆఫ్ టైం అనేది ఎప్పుడైనా మనకు అనర్థం. మనకుంటాం, మనకు లేకపోతాం. సో ది బిగినింగ్ ఆఫ్ ది టైం ఇండికేట్స్ ది బర్త్ ఆఫ్ కాన్షియస్నెస్. It indicates the birth of the mind. So, time got a link with mind. Time got a link with the mind. Time and mind, they are interdependent. Time, mind, you take the time, whenever there is birth of the mind, automatically there is the birth of time also. In the reverse, whenever there is birth of time, there is birth of mind also. That is, these three are interdependent and these three are dependent upon consciousness. It is called consciousness. From this 3.78. So, when you include this one also, it is 4. When you exclude this one, that is, if you understand this as separate, then there are 4. If you take that this is part and parcel of these three, that is, these three emanate from this point, then there are 3. If you take it as 3, it is understood as Trayaka, the holy Trayaka. The Christianity, the holy Trayaka is a very sacred symbol. From Bharatiya triangle, Trikonam. Trikonamkara Deepika అని అంటారు. ఇదే లేదా ఎన్న రాష్ట్రాల్లో ఉంది. త్రికోణం అంతర దీపిక అంటే ఇది. దీని నుంచి ట్రయాంగిల్ పుట్టదు.